ఈ ఉదయకాల సమయంలో మన దైవ ధ్యానం కోసం కీర్తనల గ్రంథం 19వ కీర్తన, కీర్తనల గ్రంథంలో 19వ కీర్తనలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. 19వ కీర్తన. రేపొద్దున్నే రేపటి నుంచి స్కూల్స్కి వెళ్ళబోయే స్టూడెంట్స్ అందరూ ఎల్కేజీ నుంచి క్రిస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దాకా కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళే వాళ్ళందరూ ఈ కీర్తన చదవాలని నేను మనవి చేస్తున్నాను. 19వ కీర్తన 1 నుండి 14 వచనాలు మనం చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, బూది గంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరుగెత్త ఉల్లసించున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. 7వ వచనం నుంచి చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిమంతులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. చదువుబడిన ఈ దివ్యమైన కీర్తనని ప్రభు మనందరి వినికిల్లో దీవించునుగాక. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో 3 టీచర్స్ ఈ కీర్తనలో ఉన్నారు. ఎంతమంది టీచర్స్ ఉన్నారు? రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అయితే మళ్ళీ అందరం స్కూల్స్కి పరిగెత్తాలా, టీచర్స్ని ఆశ్రయించాలా, చదువుల కోసం మనం ఎంతో కష్టపడాలా. భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలో 3 టీచర్స్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఒక టీచర్ ఏమో ఎక్కడున్నాడంటే మన చుట్టూ ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. ఎక్కడున్నాడంట? మన చుట్టూ. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది. పగటికి పగలు ఏం చేస్తున్నారంట? టీచ్ చేస్తున్నాడు. పగటికి పగలు సంబడి ఈజ్ టీచింగ్ కదా. ఎవరో ఒక ఆయన పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్పుకుంటున్నాయంట. ఆ 2 టీచింగ్స్ చేస్తున్నాయి అన్నమాట. భూమి అందంతటా వ్యాపించి, మధ్యలో మాట మనం వదిలిపెట్టాం. వాటికి ఏం లేదు, భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. దీన్ని ఏమని చెప్పచ్చు అంటే వర్డ్ లెస్ వాయిస్ అనొచ్చు కదా. పదాలు లేని టీచర్, సైలెంట్ టీచర్, సీక్రెట్ టీచర్, ఓపెన్ టీచర్. ఆయన మాట్లాడంట కానీ చెప్తానే ఉంటాడట. ఎవరు ఆ టీచరు? ఆ టీచర్ పేరేంటి? ఏంటిదన్నా ఆ టీచర్ పేరు? మన సంఘంలో చాలామంది టీచర్స్ ఉన్నారు కదా, మంచి గుడ్ టీచర్స్ ఉన్నారు, గుడ్ రిప్యుటేషన్ ఉన్న టీచర్స్ ఉన్నారు. మా అమ్మ కూడా మంచి టీచర్.
బాగా కొట్టేదంట పిల్లల్ని. ఆ రోజుల్లో కొట్టేవాళ్ళు, ఇప్పుడు కొట్టడం మేము కూడా ఊరుకోవట్లా, పిల్లల్ని కొడితే కదా, ఎవరు ఊరుకోవట్లా. మరి ఈ టీచర్ ఎవరు? పగటికి పగలు బోధ చేస్తున్నారు, భాష లేకుండా మాట్లాడుతున్నారు, స్వరం వినబడకుండా ఉంది. వాటి కొలనూలు అంటే వాటి విస్తరణ భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళుచున్న, వాటి టీచింగ్స్, వాళ్ళ బోధలు భూమి దిగంతాల వరకు ప్రచురం చేయబడ్డాయి అని చెప్తున్నాడు. ఎవరు ఇంతకీ ఆ టీచర్ అంటే ఎవరని చెప్పచ్చు? నేచర్ అన్నమాట. ఎవరమ్మా? నేచర్. నేచర్ అంటే తెలుగులో ప్రకృతి, సృష్టి. ఈ కనిపించే సృష్టి మన జీవితాలకి ఎవరంటే ఒక మంచి టీచర్ లాంటి వాడు. ఈ విషయాన్ని అందరూ మనుషులు మర్చిపోయి ఆర్టిఫిషియల్ దేని మీదకు పోతున్నారన్నా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అసలు ఆ మాటలోనే ఉంది కదా. ఏం మాట అది? ఆర్టిఫిషియల్ అంటే నిజం కానిది. నిజం ఉండదు అందులో, కానీ దానంటే పరిగెడుతున్నాం అందరం. ప్రపంచమంతా దాంతో నిండుంది. ఒక చిన్న డబ్బాలో ప్రపంచాన్ని చూడాలి అనుకొని ఈ నేటి ప్రపంచం ప్రయత్నం చేస్తుంటే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు డబ్బా లాంటి కంప్యూటర్లో కాదు మీ జీవితాన్ని కనుక్కునేది, టీవీ లాంటి డబ్బాలో కాదు మీరు ప్రపంచాన్ని చూసేది. సైలెంట్గా ఎవ్వరికీ కనబడకుండా ఆ ఆశ్చర్యమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి ఒక ప్రామినెంట్ గ్రేట్ టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ పేరు నేచర్. నేచర్ టీచర్ అన్నమాట కదా. నేచర్ టీచర్ న్యాచురల్ సిస్టమ్స్లో నుంచి, మధురమైనటువంటి ప్రకృతి విధానాలలో నుంచి అద్భుతమైనటువంటి ప్రకటనలు వెలువడుతూ ఉన్నాయి. ప్రకటనలు అంటే టీచింగ్స్ అన్నమాట. ప్రకటన అంటే ప్రకటిస్తున్నాడు, చెప్తున్నాడు. ఈ ప్రకృతి అనే టీచర్ భూప్రపంచానికి మొదటి నుంచి టీచింగ్ చేస్తానే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. ఈ టీచర్ గారి యొక్క భాష, ఈ టీచర్ గారి యొక్క వాయిస్ సైలెంట్గా ఉంటుందిట. ఎలా ఉంటుంది? ఈయన ఎక్కువ అరవడు, చాలా సైలెంట్ టీచర్ అనమాట. కొంతమంది ఉంటారు కదా స్కూల్స్లో అట్లాంటి సైలెంట్ టీచర్స్. ఈయన సైలెంట్గా ఉంటాడు కానీ యూనివర్సల్ టీచర్. యూనివర్సల్ టీచర్ అంటే చైనాకి వెళ్ళినా ఆ టీచర్ దొరుకుతాడు, ఇండియాకి వెళ్ళినా ఆ టీచర్ దొరుకుతాడు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళి అమెరికాకి వెళ్ళినా ఆ టీచర్ ఉంటాడు. ఎంత గొప్ప టీచర్ అంటే ఆ టీచర్ ఎవరిని పరిచయం చేస్తాడంటే ఒక మంచి టీచింగ్స్ చేసి దేవుని దగ్గరకు నడిపించే టీచింగ్స్ చేస్తాడు ఆ టీచర్ కదా. చాలా దివ్యమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి కదా. ఆకాశం ఒక టీచర్ అమ్మా, భూమి ఒక టీచర్, ఆ తర్వాత సముద్రములో నుంచి ఒక టీచర్, ఒక లెసన్ ఉందన్నమాట. స్కై, ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్లో లైట్, సౌండ్, మిషన్, కెమిస్ట్రీ, ఆ తర్వాత బాటనీ, జువాలజీ ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుడు అసలు మీకు టెక్స్ట్ బుక్స్ ప్రింటింగే లేదు, బ్యాగులు మోసుకెళ్ళేదే లేదు. టీచర్ ఎవరు మీకు చెప్పక్కర్లా. ఇట్లా పైకి చూస్తే ఆకాశం ఒక టెక్స్ట్ బుక్ అన్నమాట. నక్షత్రాలు, బిల్లీ ఈజ్ సర్ప్రైజ్ టు లిసన్ దిస్. ఎస్, రియలీ బిల్లీ చాలా షాకింగ్గా వింటున్నాడు. వావ్, మనం ఓపెన్ చేయకుండానే ఓ రియల్ టెక్స్ట్ బుక్ ఉంది. ఎక్కడుందన్నా? ఎక్కడుంది టెక్స్ట్ బుక్? మీరు పైకి చూస్తే ఆ టెక్స్ట్ బుక్ తెరిచే ఉంటుందన్నమాట. ఇంకా ఆ టెక్స్ట్ బుక్లో నుంచి ఎవ్వరు టీచ్ చేయక్కర్లా. ఆ టెక్స్ట్ బుక్లో ఫోటోలు చూస్తే చాలు మీకు లెసన్ అంతా అర్థమైపోయింది. సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం ఒక టెక్స్ట్ బుక్ అనమాట కదా. పువ్వుల దగ్గరికి వెళ్తే పువ్వులు ఒక టెక్స్ట్ బుక్ అనమాట. మేము మధ్యన మేము పిల్లలందరం కలిసి కాసిరాజపల్లికి వెళ్ళాం. మీకు తెలుసు, సేవ కోసం వెళ్ళాం. అక్కడ మొబైల్స్ లేవు, టవర్ ఉండదు. ఈ మధ్యనే జియో టవర్ వచ్చింది, అది ఒకటే పనిచేస్తుంది, మిగిలిన మొబైల్స్ పనిచేయవు. మేమందరం పైన పడుకున్నాం.
పిల్లలతో కలిసి నేను కూడా పిల్లలు ఉన్నారని టెర్రస్ మీద పడుకున్నాం. ఐ థింక్ మేబీ మా పిల్లలకి అది ఒకటో రెండో అనుభవం. ఏది మేడ మీద ఆకాశం వైపు చూస్తూ పడుకునేది ఒకటోసారో రెండోసారి అంతే, లేకపోతే అసలు లేదు. మేము చిన్నప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు మా ఇంటి మీద 8 మంది వరుసగా హాస్టల్లో లాగా ఇటు నుంచి మొదలు పెడితే అక్కడ వరకు అందరూ పైనే పడుకొని కొట్టుకొని తిట్టుకొని అట్లా పెరిగాం. బట్ ఈ జనరేషన్కి ఆ ప్రివిలేజ్ లేదు. ఆకాశం వైపు చూసే ప్రివిలేజ్ లేదు, నక్షత్రాలను చూసే ప్రివిలేజ్ లేదు, వెన్నెలను చూసే ప్రివిలేజ్ లేదు, చీకటి పడితే ఆ సౌందర్యమైన ఆకాశాన్ని చూసే ప్రివిలేజ్ లేదు. భక్తుడైన దావీదు అంటున్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఆ ల్యాండ్స్కేప్స్ మీద నుంచి, గ్రీనరీస్లో నుంచి, కొండ చర్యల్లో నుంచి ఒక్కడే పోతున్నప్పుడు భక్తుడైన దావీదుకి చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, కాపరి కదా, కాపరి అంటే గొర్రెలు కాసుకుంటాడు, ఇంట్లో చిన్నోడు, మెరిట్ లేదు, ఐఐటి కాదు, నీట్ కాదు. చాలామంది అనుకుంటారు అయితే చదివితే ఐఐటి చదవాలా, లేకపోతే నీట్ చదవాలా. ఇంక ఇది తప్ప అసలు పేరెంట్స్కి ఏం కనిపించట్లా, స్టూడెంట్స్కి ఏం కనిపించట్లా, స్కూల్స్లో అసలేం కనిపించట్లా. మాట్లాడితే నువ్వు ఏంటండి 6th క్లాస్నే 6వ తరగతిలో ఐఐటి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 6వ తరగతిలో ఐఐటి. అయితే ప్రభు అంటున్నాడు దావీదు ఐఐటి చదవలా, నీట్ రాయలా, దావీదుకు స్కూల్ బ్యాగ్ లేదు, దావీదు భక్తుడికి టీచింగ్ లేదు, లెసన్ లేదు, సిలబస్ లేదు, స్కూల్ లేదు, ఏమి అంబివియన్స్ లేదు. వాట్ ఏ స్కూల్ ఇట్ ఈస్. ప్రియమైన యవ్వన పిల్లలారా, చిన్న పిల్లలారా, తల్లిదండ్రులారా, సహోదర సహోదరులారా, దేవుని పిల్లలమైన మనమందరము ఈ దివ్యమైన సృష్టి, ఈ దివ్యమైన ప్రకృతి, ఈ దివ్యమైనటువంటి స్కూల్లో నుంచి మనం నేర్చుకోవాలి అంటున్నాడు కదా భక్తుడైన దావీదు. ఎన్ని పదాలు మనం చూడవచ్చంటే, ఒక దైవభక్తుడు ఒక సర్వేలో ఒక సైంటిస్ట్ ఇట్లా చెప్పాడనమాట. సముద్రంలో ఫంగస్ ఉంటాయి కదా, ఫంగస్ ఏనా, ఫంగస్ 1.6 మిలియన్ ఫంగస్ గ్రూప్స్ ఉంటాయంట, స్పీషీస్. ఎన్నన్నా? ఒకటి ఫంగై, ఎస్, 1.6 మిలియన్ ఫంగై. అన్ని రకాలైనటువంటి ఫంగై స్పీషీస్ ఉంటాయంట. అబ్బా, ఎవరు చేశారన్న అయ్యే? హూ మేడ్ ఇట్? తెలీదు మనకి. ఈరోజు నుంచి రేపటి నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఎవరు చేశారో కనిపెట్టాలా. మీరు స్కూల్కి వెళ్తున్నారు మంచిదే, కానీ ఈ నేచర్ని చూసి ఐ థింక్ ఐజక్ న్యూటన్ నేచర్ని చూసి పెద్ద పెద్ద మేధావులయ్యారు. పక్షిని చూసి విమానాన్ని తయారు చేశారు, చేపను చూసి షిప్ను తయారు చేశారు. ఏది తయారు చేసినా నేచర్ని చూసి మానవుడు కనిపెట్టిందే కానీ మానవుడు సొంతగా ఏం కనిపెట్టలా. అట్లాగైతే ఇన్ని స్పీషీస్ని మాత్రమే కాదు, నేను కొన్ని రాశాను, 10,000 రకాల చీమలు ఉన్నాయంట. ఎన్ని రకాలు బాబు? 10,000 వెరైటీస్ చీమలు, 10,000 స్పీషీస్ చీమలు ఉన్నాయి. మీకెన్ని తెలుసు, నాకెన్ని తెలుసు? ఒకటి గండు చీమ తెలుసు, తర్వాత ఏంటన్నా ఒకటి నల్ల చీమ తెలుసు, ఎర్ర చీమ తెలుసు. 10,000 రకాలు. హూ మేడ్ ఇట్? ఎవరు తయారు చేశారు ఇవి? అయ్యా, గండు చీమని సరే మాకు తెలుసు, మోసుకొని పోయిద్ది, ఎర్ర చీమలు తెలుసు, కుడతాయి, నల్ల చీమలు మౌనంగా ఉంటాయి. ఇన్ని కాకుండా 10,000 చీమలు ఎక్కడున్నాయి? ఎవరు తయారు చేశారబ్బా? వీ ఫర్గాట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద టీచింగ్స్ ఫ్రమ్ ద నేచర్. చిన్నపిల్లలు మొబైల్స్లోనే ప్రపంచం చూస్తున్నారు. స్విగ్గీ జొమాటోలో ఆ బిర్యానీ చూసి అబ్బా భలే ఉందనుకుంటారు. అసలు నిజమైన బిర్యానీ వీళ్ళకి తెలీదు. ఫ్లవర్స్ని, ఆర్నమెంట్స్ని అందరూ మొబైల్లో జూమ్ చేసి చూసి చాలా బాగుందండి. ద రియల్ బ్యూటీ, నిజమైన సౌందర్యం, నిజమైన ఆకర్షణ, ఒక అద్భుతమైన పువ్వులో సొలొమోన్ వేసుకునే బట్టలు, సొలొమోన్ వేసుకునే బంగారపు ఆభరణాలు, సొలొమోన్ వేసుకునే కిరీటం
వజ్ర వైఢూర్యాలు ఆర్టిఫిషియల్గా ఉండే వాటికంటే ఒక చిన్న పువ్వులో దేవుడు సృష్టించి ఏర్పాటు చేసిన రంగులు సొలొమోనుకి 1% కూడా లేవు అంటున్నాడు. 1%. వావ్, ఎంత పెద్ద సృష్టి! ఐన్స్టీన్ అనే గొప్ప దైవ సేవకుడు, సైంటిస్ట్, ఆయన తన బుక్లో ఫస్ట్ పేపర్లో రాస్తాడు, నేను సముద్రం ముందు నిలబడినప్పుడు, ఆయన చాలా పెద్ద సైంటిస్ట్, ఆయన రాసినాడు, నేను సముద్రం ముందు నిలబడినప్పుడు నేను ఆడుకునే చిన్న చిన్న గులకరాళ్ళు ఉన్నాయే, ఆ గులకరాళ్ళలాగా ఉంది నా జ్ఞానం. నా ముందేమో పెద్ద సముద్రం ఉంది, నా జ్ఞానం ఎంత? గులకరాళ్ళు, చిన్న చిన్న పెబ్బల్స్. అంటే గులకరాయి అంటే ఇంకా కొంచెం పెద్ద, పెబ్బల్స్ అంటే ఇంకా బుడ్డ రాళ్ళు, చిన్న చిన్నవి. సముద్రం యొక్క షోర్లో తీరాన కనిపించే బుడ్డ రాళ్ళు, ధూళి లాంటిది మన జ్ఞానం. దేవుడు సృష్టించినటువంటి సృష్టి, ఆయన మేధస్సు సముద్రమంత వాస్ట్గా ఉంది. ఈ మాటని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 3 లక్షల ఫ్లవర్స్ ఉన్నాయట, 1.6 మిలియన్ ఫంగై, 10,000 యాంట్స్, 3 lakh ఫ్లవర్స్, 4 to 5 lakh మ్యామల్స్, 10,000 10,000 బర్డ్ స్పీషీస్ ఉన్నాయంట, 10,000 రకాల పక్షుల వెరైటీస్ ఉన్నాయట. అన్న ఎక్కడున్నాయి ఇవన్నీ? ఎక్కడున్నాయన్నా? మన చుట్టే ఉన్నాయి, మన చుట్టే ఉన్నాయి. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఇంతకీ? నక్షత్రాలు శాటిలైట్స్ పంపించడం నేర్చుకుంటున్నాం, కానీ అసలు నక్షత్రాలను ఎప్పుడైనా చూసామా? దేవుడు ఉరుములని, మెరుపులని, కొట్లలో దాచిపెట్టినట్టుగా మెరుపులని ఆయన దాచిపెట్టి ఉంచాడు. మంచు చూసారు ఎప్పుడైనా? మంచు ఈరోజు కూలర్ వేస్తే మనం కూర్చోగలుగుతున్నాం, ఫ్రిడ్జ్లో ఐస్ వస్తే మనం ఐస్ క్రీమ్ తింటాం. న్యాచురల్గా ఎప్పుడైనా మంచు పర్వతాల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంటుంది. మంచు దూదిలాగా కురుస్తూ ఉంటుంది, ఎంత ఆశ! ఎలా వచ్చిందన్న మంచు? ఎలా కురుస్తుంది ఇంత అద్భుతంగా? నిండిపోతుంది, పర్వతాలు నిండిపోతున్నాయి, సముద్రాలు నిండిపోతున్నాయి. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో మన చుట్టూ ఉన్న ఈ సృష్టి అంతా ఒక గొప్ప టీచర్ లాగా అందరికీ బోధిస్తున్నాడు. నేను ఆల్రెడీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. భక్తుడైనటువంటి పౌలు రోమా పత్రికలో అన్యులని, యూదులని ఉద్దేశించి మాట్లాడుతూ, దేవుని పిల్లలు, ఈ భూప్రపంచము దేన్ని చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ అద్భుతమైన సృష్టిని చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు. గాలిని చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు కదా, నీళ్లను చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు, అగ్నిని చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు, వర్షాన్ని చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు, మేఘాలను చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు, చెట్లను చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు, ఆ తర్వాత పక్షుల్ని చూసి దేవుణ్ణి అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటిలో దేవుని స్వరం ఉంది, దేవుని మాటలున్నాయి, దేవుని యొక్క సత్యం వెల్లడి చేయబడింది. కానీ మనం గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, ఈ సృష్టిని మానవుడు, మీరు, నేను, మనము పూజించకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? ఈ సృష్టిని మనం పూజించకూడదు. చూడండి, ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాలని మనం చూద్దాం. నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం. పైన ఆకాశమందే కానీ చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. చాలు. ఈ మాటలే, ఈ విధానమే అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రభువు మాట్లాడుతూ ఇశ్రాయేలీల ప్రజలతో 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం ఇవే మాటలు చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 4:14 అన్న చదువుతున్నారు. ద్వితీయోపదేశ కాండం 4:14 చదవండి అన్న.
ఉమ్, 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 ఉమ్. యెహోవా నాకు ఆజ్ఞాపించెను. ఉమ్, 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 ఆ, ఉమ్. భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ఆకాశము వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి, ఉమ్, సర్వాకాశము క్రిందనున్న, ఉమ్, 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 జాగ్రత్త పడాలి. ఇవన్నీ టీచ్ చేస్తున్నాయి, ఇవన్నీ టీచర్సే. కానీ ఇవన్నీ కూడా ఏమని చెప్పాలా, ఆథర్స్ కాదు, ఆరిజిన్స్ కాదు. సముద్రము ఒక టెక్స్ట్ బుక్ అంతే, ఆకాశము ఒక టెక్స్ట్ బుక్ అంతే, జియాలజీ, కొండలు, పర్వతాలు ఇవన్నీ కూడా పాఠాలు నేర్పించేవే కానీ ఇవన్నీ సృష్టికర్త కాదు. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనం చదివాం. ఏంటంట, ఆకాశ సైన్యాన్ని, ఆకాశ సమూహాన్ని మీరు పూజించకూడదు. మీ ఫిజిక్స్ లెక్చరర్స్, మీ కెమిస్ట్రీ లెక్చరర్స్, లేకపోతే మీ జువాలజీ, మీ బయాలజీ లెక్చరర్స్ ఏమి టీచ్ చేస్తారో తెలియదు, కానీ మీరు చూడవలసింది మాత్రం సృష్టికర్తను చూడాలి కదా. ఇదే మాటని ఆకాశ నక్షత్రాలు, సూర్య చంద్రుల గ్రహాలు, వీటిని మీరు నమ్మటానికి వీల్లేదు. ఇవి దేవుని యొక్క శక్తిని చూపించేవే కానీ దేవుడు కాదు. మీకు చాలా సందర్భాల్లో నేను ఆ మాటను చూపించానని నేను నమ్ముతూ ఉన్నాను. చూడండి ఒకసారి రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. దేవునిని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది దేవుడు వారి మధ్య విషదం చేసి పెట్టాడు. దేవుడు అది వారికి విషదం చేశాడు. దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని వారు నిరత్తురులై ఉన్నారు. దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా. పిల్లలు, టీచర్స్, సహోదరులు, సహోదరులు అందరూ గమనించాల్సిందంటే, నేచర్ ఈజ్ ఎ టీచర్ బట్ నేచర్ ఈజ్ నాట్ ఎ గాడ్. నేచర్, ఈ ప్రకృతి, ఈ సౌందర్యం ఇవన్నీ కూడా ఒక మంచి టీచింగ్, బోధ చేస్తున్నాయి, మాస్టర్ టీచర్ని సూచిస్తున్నాయి, క్రియేటర్ గాడ్ని సూచిస్తూ ఉన్నాయి. నక్షత్రాలు నక్షత్రాలని తయారు చేసిన సృష్టికర్తను సూచిస్తూ ఉన్నాయి. నదులను కలుగ చేసిన సృష్టికర్తను సూచిస్తూ ఉన్నాయి. సముద్రాలు సముద్రానికి పొలిమేరలు ఏర్పాటు చేసి నియమాలు పెట్టినటువంటి దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాయి. అందుకనే భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, ఈ నేచర్ లాంగ్వేజ్ని దేవుడు అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నాడు, కానీ అందరూ దీన్ని
గుర్తుపట్టట్లేదు. అందరూ దీన్ని గ్రహించటం లేదు. సృష్టిని పట్టుకొని సృష్టికర్తను విడిచిపెట్టారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి టీచర్ సృష్టికర్త దగ్గరకు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఎక్కడుంది ఆ మాట అంటే మనం ఉన్న రోమాపత్రికలోనే ఆ ప్రత్యేకమైన మాటని మనం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం 17, 18 వచనాలని మనం చూద్దాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినటము క్రీస్తు ప్రభు వారిని గూర్చిన మాట వలన కలిగిద్ది. అయినను వింటే చాలు విశ్వాసం కలిగిద్ది, వింటే చాలు మీకు రక్షణ కలిగిద్ది. కానీ అయినను నేను చెప్పేదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. ఏ మాట అన్నా ఇది? వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూదిగంతముల వరకు బయలు వెడలెను. చాలు చాలు. ఎక్కడిది ఈ మాట? వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మాటని? 19వ కీర్తనలో నుంచే. చూడండి, 19వ కీర్తన ఎక్కడి నుంచి తెచ్చారంటే 19వ కీర్తనలో నుంచే ఆ మాటని తెచ్చి చెప్పారనమాట. 4వ వచనం చూడండి, 4వ వచనం. వాటి కొలనూలు భూమి యందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఇదే మాటని రోమాపత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు బూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. యూనివర్సల్గా ప్రకృతి, సృష్టి దేవుణ్ణి సూచిస్తూ మాట్లాడుతుంది. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మానవుడు గుర్తించట్లేదు. రేపటి నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు, రేపటి నుంచి ప్రభు సన్నిధిలో పాఠాలు మొదలుపెట్టేటటువంటి యవ్వన విద్యార్థినులు ఏం గుర్తించాలంటే, యు మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద నేచర్. త్రూ నేచర్ యూ షుడ్ డ్రైవ్ టువర్డ్స్ ద క్రియేటర్ గాడ్. భక్తుడైన పౌలు అపోస్తుల కార్యాల గ్రంథంలో 14వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో అన్యజనులకు సువార్త ప్రకటించటానికి మొదలుపెట్టినప్పుడు ఆయన సృష్టిని మొదలుపెట్టాడు. నేచర్ని చూపిస్తూ క్రియేటర్ని పరిచయం చేశాడు. యవన బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థ, ఈ విద్యా అధినేత, ఈ టీచర్ అనేటటువంటి నేచర్ని చూసినప్పుడు మన పిల్లలు, మనము ఎవరిని గుర్తించాలంటే క్రియేటర్ గాడ్. ఇవన్నీ ఒక ఆయన తయారు చేశాడు. ఆ మాటలు మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన మహత్తు గల మాట చేత కలుగ చేశాడు, ఆయన మహత్తు గల మాట చేత కలుగ చేశాడు అనే మాటని మనం చూస్తాం. మరి కలుగు చేసిన ఆయన గొప్ప, కలుగు చేసింది గొప్ప? కలుగు చేసిందే గొప్ప, చేసిన ఆయన గొప్ప కదా. ఒక కంప్యూటర్ తయారు చేశాడు ఒక ఆయన. కంప్యూటర్ని తయారు చేసిన ఆయన గొప్ప, లేకపోతే కంప్యూటర్ గొప్ప? చేసిన ఆయనే గొప్ప కదా. రోబోట్ని తయారు చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఆయన రోబోట్ని తయారు చేశాడు. 400 కోట్ల రూపాయలు పెట్టి తయారు చేశాడు. ఆయన గొప్ప, ఆ రోబోట్ గొప్ప, తయారు చేసినాడు గొప్ప? సబ్మెరైన్ని తయారు చేశాడు, విమానాన్ని తయారు చేశాడు, ఎలక్ట్రిసిటీని తయారు చేశాడు, ఇంజిన్ని తయారు చేశాడు. ఇవన్నీ మానవుడు తయారు చేశాడు. ఈ మిషన్ గొప్ప, మ్యాన్ గొప్ప? మ్యానే గొప్ప. అట్లాగైతే ఎంత అద్భుతమైన ప్రపంచం కన్నుల ముందు ఇంత విస్తారంగా కనిపిస్తూ ఉంటే సృష్టి గొప్ప, సృష్టికర్త గొప్ప? సృష్టికర్త గొప్ప. ఈ ఉదయకాల సమయంలో సృష్టికర్తను గుర్తించే చదువు, సృష్టికర్తను సూచించే టీచర్, నేచర్ అనే సత్యాన్ని మీ మనసులో గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ టీచర్, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని చాలా స్పెషల్గా,
ప్రత్యేకంగా ఫిక్స్ చేశాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించవచ్చు. దానికి ఉదాహరణగా ఆయన సూర్యుడిని చూపించాడు కదా. సూర్యుడు ఎట్లా వెళ్తున్నాడంటే అంతఃపురములో నుంచి వెళ్ళే పెళ్లి కొడుకులాగా వెళ్తున్నాడు అన్నాడు కదా. పెళ్లి కొడుకు అంటే టిప్ టాప్గా తయారయ్యి షూస్, టై, సూటు, బూటు అన్నీ వేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నాడు కదా. సూర్యుడు రెడీ అయ్యి వెళ్తున్నాడు, ఉదయాన్నే రెడీ అయ్యి వెళ్తున్నాడు. సముద్రం రెడీ అయ్యి వస్తుంది, నదులు రెడీ అయి పారుతున్నాయి, చంద్రుడు రెడీ అయ్యి వస్తున్నాడు. ఇట్ ఈస్ ఆల్ ఫుల్ ఆఫ్ లవ్. అంటే పెళ్లి కొడుకు కంపాషనేట్గా ఉంటాడనమాట. కోపంగా ఉంటాడా పెళ్లి కొడుకు? ఆ రోజు పెళ్లి రోజు కోపంగా ఉంటే అసలు ఆ పెళ్ళి సక్సెస్ అవ్వదు కదా. అట్లా ఉండడు. లవ్వింగ్గా, డిగ్నిఫైడ్గా, రెడీగా, విగరస్గా, హ్యాపీగా. దిస్ నేచర్ ఈజ్ లైక్ దాట్. పెళ్లి కొడుకులాగా ఉంది నేచర్. ఇట్ ఈజ్ ఆల్ ఎవర్ మేడ్ రెడీ ఫర్ మ్యాన్ కైండ్. చెట్లు నాటారమ్మా మీరు? ఒక ఆయన, నేను బాంబే వెళ్ళినప్పుడు నన్ను ఆ బాంబే సిటీలో తీసుకెళ్తూ ఆయన చెప్తున్నాడు, బ్రదర్, బాంబేలో ఇంత లక్షల మందికి రోజు కూరగాయలు, పాలు, మటను, చికెన్, ఫిష్ ఎట్లా వస్తున్నాయో అర్థం కావట్లేదు బ్రదర్. ఎట్లా వస్తున్నాయి? బాంబేలో అంతమంది, గుంటూరు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సండే అయితే చాలు మన మార్కెట్లంతా రద్దీ. గుంటూరు, బాంబే, ప్రపంచం, చైనా, ఇంత పెద్ద ప్రపంచానికి ఆహారం సమృద్ధిగా, ఆక్సిజన్ సమృద్ధిగా, నీళ్లు సమృద్ధిగా, హూ మేడ్ ఇట్ రెడీ? పెళ్లి కొడుకుల్ని సెట్ చేసినట్టుగా, పెళ్లి కుమారుణ్ణి ఫిక్స్ చేసినట్టుగా అన్నీ సెట్ చేసినటువంటి క్రియేటర్ గాడ్. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, నాట్ యువర్ టెక్స్ట్ బుక్స్. మీ టెక్స్ట్ బుక్స్ చదవండి, మంచిదే. మీ స్కూల్ బ్యాగ్స్ రెడీ చేసుకోండి, మంచిదే. మీ యూనిఫామ్స్ రెడీ చేసుకోండి, మంచిదే. బట్ ఇంత పెద్ద సృష్టిని ఎవరు చేశారు? ఎలా చేశారు? హౌ ఈజ్ ఇట్ ఆల్ వర్కింగ్? యు ఆల్ షుడ్ స్టార్ట్ థింకింగ్. మీరు ఈ విషయాల్ని ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను కదా. మీరు ఒక స్కూల్కి వెళ్తున్నారు, లిటిల్ ఫ్లవర్సో, లయోలానో, బాసరానో ఏదో ఒక స్కూల్కి వెళ్తున్నారు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ స్టార్ట్ గోయింగ్ టు ది స్కూల్ ఆఫ్ నేచర్. ఈ ప్రకృతి అనే స్కూల్కి రేపటి నుంచి మొదలు పెట్టండి. మేక్అవుట్, బ్రాడన్ యువర్ విషన్. మీ మనసుని, మీ దృష్టిని ఆకాశం వైపు చూడండి, నీళ్ల వైపు చూడండి. స్టార్ట్ క్వశ్చనింగ్, హూ మేడ్ ఇట్? ఎట్లా తయారు చేశాడు? హౌ డిడ్ హీ మేక్ ఇట్? ఆయన సృష్టిని ఎంత రమ్యంగా. ఒకటి ఆయన అన్నాడు, పెళ్లి కుమారుల్లాగా వెళ్తున్నాడు అన్నాడు, అంటే ప్రేమగా వెళ్తున్నాడు. కిందే అన్నాడు సూర్యుడిలాగా వెళ్తున్నాడు. సూర్యుడు అంటే సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్టు తన పదమునందు పరిగెత్తుతూ ఉల్లసిస్తున్నాడు. సూర్యుడంటేనా వారియర్ అంటే బాణం పట్టుకొని, కత్తి పట్టుకొని, మన భాషలో చెప్పాలంటే AK-47 పెట్టుకొని, ఈ నేటి తరానికి చెప్పాలంటే అంటే ఈజ్ రెడీ టు ఫైర్, అంటే ఫుల్ ఆఫ్ పవర్ కదా. సూర్యుడికి శక్తి ఉంది, ప్రేమ ఉంది. దేవుడు సృష్టిలో రెండు పెట్టాడనమాట. సృష్టి అంతటిలో ప్రేమపూరితంగా బిహేవ్ చేసిద్ది సృష్టి. కోపం వస్తే ఉంటుంది, అప్పుడేమొచ్చింది? సునామీ కదా. కోపం వస్తే సునామీ, కోపం రాకపోతే ఎంజాయ్ చేసే బీచ్ కదా. కోపం వస్తే ఉంటుంది థండర్ స్ట్రామ్, కోపం రాకపోతే కూల్ బ్రీజ్, ఎంత హాయిగా ఉందో. అంతే కదా బాబు. కోపం వస్తే వరద, కోపం రాకపోతే మంచినీళ్ళు. కోపం వస్తే మంచు తుఫాను, లేకపోతే చల్లటి మంచు పర్వతం. సూర్యుడులాగా బిహేవ్ చేస్తాడు సృష్టి, పెళ్లి కుమారుడిలాగా బిహేవ్ చేస్తాడు సూర్యుడు. ప్రియమైన చిన్నపిల్లలారా, యవన బిడ్డలారా, దిస్ నేచర్ ఈజ్ ఎ గ్రేట్ టీచర్. స్టార్ట్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండ్ యువర్ క్రియేటర్ గాడ్. కానీ ఈ సృష్టి అంతా పాడైపోయిందండి కదా. ఒక దైవభక్తుడు ఇట్లా రాశాడు. ఫిలిప్ బ్రూక్స్ అనేటటువంటి ఒక టీచర్ హెలెన్ కెల్లర్ అనే ఒక బ్లైండ్ డెఫ్ గర్ల్కి టీచింగ్ నేర్పిస్తూ ఉండగా ఆయన దేవుడి గురించి చెప్పాడంట. హీ వాజ్ ట్రైంగ్ టు టీచ్ అబౌట్ గాడ్
దేవుడి గురించి చెప్తా ఉంటే హెలెన్ కెల్లర్ ఎలా చెప్పిందంట, ఐ నో దెర్ ఈస్ ఎ గాడ్, ఐ నో దెర్ ఈస్ ఎ గాడ్, బట్ ఐ డోంట్ నో హిస్ నేమ్ అనిందంట. ఏంటనిందన్న? నాకు దేవుడు ఉన్నాడు అని తెలుసు, ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది ఆయన ఉన్నాడని. ఈ పర్వతాలు, ఈ చెట్లు, ఈ పక్షులు ఇవన్నీ చూస్తుంటే నాకు తెలుస్తుంది, ఐ నో దెర్ ఈస్ ఎ గాడ్, బట్ ఐ డోంట్ నో హిస్ నేమ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ హిస్ నేమ్. ఆయన పేరు తెలియదంట. మీకు తెలుసా మరి? మీకు తెలుసా ఆయన పేరు? అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి అన్న ప్లీజ్. అపోస్తల కార్యాలు 4:12. అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఏ నామం అంటన్నా? ఈ నామముననే మనము రక్షణ పొందవలనని. కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున. మీకు తెలిసిందా మరి నేమ్? గాడ్స్ నేమ్ తెలుసా తెలీదా? హిస్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు అనే పేరటనే, ఈ నామములోనే రక్షణ ఉంది. మరి ఈ భూమి క్రింద ఏ నామములోనూ రక్షణ లేదు. ఈ భూప్రపంచానికి అర్థం కావటానికి, ఈ భూప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అర్థం కావటానికి, సృష్టికర్త అయిన దేవుడే శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి దిగివచ్చి ఆయన సృష్టికర్తగా చేయగలిగిన పనులన్నీ శరీరంలో చేశాడు, చేసి చూపించాడు. చాలామంది అంటున్నారు చాలా జెండర్స్ ఉంటాయండి, చాలా జెండర్స్ ఉంటాయి. నేచర్కి విరుద్ధమైన ఏదైనా అన్గాడ్లీ, దైవికమైంది కాదు, అన్యాచురల్. రేపొద్దున దేవుని చిత్తమైతే మన పిల్లలు అమెరికా పోవచ్చు, దేవుని చిత్తమైతే మన పిల్లలు వేరే అబ్రాడ్స్ వెళ్ళొచ్చు, జపాన్ వెళ్ళొచ్చు, లండన్ పోవచ్చు, జర్మనీ పోవచ్చు. అక్కడ అంటున్నారు ఇన్ఫినిట్ జెండర్స్ ఉంటాయండి, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఇంకా బోలెడన్ని రకాలైనటువంటి జెండర్స్ ఉంటాయి. అవునా? నిజమేనా? లుక్ ఎట్ ద నేచర్ అండ్ యూ అండర్స్టాండ్ ద సీక్రెట్ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ గాడ్లీనెస్. దేవుని యొక్క విషయాలు అర్థం కావాలంటే, సృష్టికర్త యొక్క విధానాలు నీకు అర్థం కావాలంటే జస్ట్ వాచ్ ఓవర్, జస్ట్ వాచ్ ఓవర్. కుక్కల్లో ఎన్ని జెండర్స్ ఉన్నాయి, పక్షుల్లో ఎన్ని జెండర్స్ ఉన్నాయి, మనిషికి ఇన్ని జెండర్సా? ఈజ్ ఇట్ న్యాచురల్? ఓ నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డబ్బాల్లో, ఈ మొబైల్స్లో కార్టూన్ నెట్వర్క్లు, యానిమేషన్లు, అసత్యాన్నంతా చూసే వాళ్ళకి అన్ని రకాలుగా కనిపిస్తాయి. కానీ ఇఫ్ యూ సీ ద నేచర్, సైలెంట్ టీచర్, అబండెంట్ టీచర్, యూనివర్సల్ టీచర్, నువ్వు ఏ కార్నర్కి వెళ్ళినా భూమి యొక్క ఈ కొన నుంచి ఆ కొన వరకు కొలనూలు లాగినట్టుగా కంఠోపాఠంగా చెప్తున్నటువంటి, ఏకధాటిగా ప్రచురం చేస్తున్న ఈ టీచర్ స్వరం వింటే యూ విల్ నో ద క్రియేటర్ గాడ్. మంచిది. రెండో టీచర్ గురించి కూడా మనం చూసి క్లోజ్ చేద్దాం. చూడండి 19వ అధ్యాయం కీర్తన గ్రంథం. రెండో టీచర్ ఎవరు? దెర్ ఈజ్ అ సెకండ్ టీచర్. ఎవరంటన్నా? 19వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఎస్, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. ఇంకా కిందకన్నీ ఉపదేశములు, ధర్మము, భయము, న్యాయవిధులు, ఆ తర్వాత ఆయన యొక్క సత్యములు, అలా చెప్పుకుంటూ పోయాడు. ఇదేంటిది? ఇది ఎక్కడ టీచర్ అన్నా? ఎ టీచర్ బిఫోర్ యూ. నీ చేతుల్లో ఒక టీచర్ ఉన్నాడు. నువ్వు స్కూల్కి వెళ్ళక్కర్లా అన్నా, నీ బ్యాగ్ సర్దుకో అక్కర్లా అమ్మా. ఈ టీచర్ ఏమో మన చుట్టూ ఉన్నాడు. మీరు ఎక్కడికి పోయినా ఆ టీచర్ మీ వెంట ఉంటాడు, నేచర్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టీచర్కి దెబ్బ తగిలింది. ఏం తగిలింది? హీఈస్ ఇంజ్యూర్డ్ టీచర్.
ఎందుకని? పాపం ఎప్పుడైతే వచ్చిందో ఈ టీచర్ మూలుగుతున్నాడు. తెలుసా మీకు? ప్రకృతి అంతా ఏం చేస్తుందంట? మూలుగుతుంది అని రాసిన. అబ్బా ఎప్పుడు పోతాం రా బాబు, శిక్ష వచ్చింది, శ్రమ వచ్చింది, శాపం వచ్చింది, నేచర్ అందుకే వైపరీత్యంగా మారింది, మన గుంటూరులో ఇంకా భయంకరంగా తయారైంది. ఎందుకని? వర్షాకాలంలోనేమో ఎండలు, ఎండాకాలంలోనేమో వర్షాలు, భయంకరమైనటువంటి వరదలు, విపరీత సహారా ఎడారిలో తుఫాన్లు వస్తున్నాయట. ఎంత విచిత్రంగా మారిపోయింది. ఈ నేచర్ అనే టీచర్కి పాపము వలన, మానవుడు పడిపోవటం వలన ఈ టీచర్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది. అంటే సిక్ అయిపోయాడు అనమాట. ఈయన రెగ్యులర్గా వచ్చి టీచ్ చేయలేకపోతున్నాడు. అందుకనే ఓజోన్ పొర కరిగిపోయింది, ఆ గ్లేషియర్స్ అన్నీ తరిగిపోతున్నాయి, సముద్ర మట్టాలన్నీ పెరిగిపోతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, వైల్డ్ ఫైర్స్ వస్తున్నాయి, ఎంతో దారుణంగా ఉన్నాయి. ఈ టీచర్కి కొంచెం సమస్య వచ్చిందనమాట. నేచర్ అనే టీచర్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, హీ గేవ్ అనదర్ గ్రేటర్ టీచర్, ఇంకొక మంచి టీచర్ని ఇచ్చాడు. ఆ టీచరే ఈయన. ఇదిగో మీ చేతుల్లో ఉన్నాడే. ఎవరు? ఆ దేవుని వాక్యం అనే టీచర్ని దేవుడిచ్చాడు. ఈ టీచర్ ఏం చేస్తాడంటే మనకి నేర్పిస్తాడు అని చెప్తున్నాడు కదా. ఈ టీచర్ మన ముందే ఉంటాడు. ఆ ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యాలకి కొన్ని అద్భుతమైనటువంటి పదాలు పెట్టాడు. ఆ పదాలను మీరు గమనించండి. ధర్మశాస్త్రము అన్నాడు కదా, ధర్మశాస్త్రము కదా. ఆ తర్వాత 7వ వచనంలో ధర్మశాస్త్రము అన్నాడు. 8వ వచనంలో ఉపదేశములు అన్నాడు కదా, ఉపదేశములు అన్నాడు. ఆ తర్వాత ధర్మము అన్నాడు, యెహోవా ఏర్పరిచిన ధర్మము అన్నాడు. 9వ వచనంలో యెహోవా యందైన భయము అన్నాడు. అదే 9వ వచనంలో యెహోవా న్యాయ విధులు అని కూడా చెప్తున్నాడు కదా. ఈ ధర్మశాస్త్రం అనే పదం షార్ట్గా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ధర్మశాస్త్రం అనే పదం హీబ్రూ వర్డ్. హీబ్రూ అంటే హీబ్రూ పదంలోంచి తేబడింది. ఏమంటారన్నా ధర్మశాస్త్రాన్ని హెబ్రీ భాషలో? అఫ్కోర్స్ మనకు తెలియదండి, ఎక్కువ మంది తెలియదు. తోరా అంటారు. ఏమంటారు? తోరా, TORAH, తోరా, తోరా అంటారు. ఈ హీబ్రూ పదం యొక్క తోరా అనే భావానికి, పదానికి అర్థం ఏంటో మీరు అందరూ గూగుల్, చాట్ జీపీటీలో రేపు వెంటనే నేను చెప్పేసిన తర్వాత మీరు చూడండి, మీకు తెలుస్తుంది నేను కరెక్ట్ చెప్పానో లేదా. మొన్న యూత్ మీటింగ్లో ఒక దగ్గరికి వెళ్ళి డాక్టర్ లూకా గురించి చెప్తే ఒకడు వచ్చి అడుగుతున్నాడు నన్ను, అన్న లూకా గురించి కొన్ని పాయింట్స్ రాయమంటే వాడు అడుగుతున్నాడు, యవనస్తుడు తమ్ముడు అడుగుతున్నాడు, అన్న లూకా ప్రాఫిటా, ప్రవక్తనా అని అడుగుతున్నాడు. లూకా ప్రవక్తని నీకు ఎలా అనిపించిందిరా అంటే చాట్ జీపీటీలో చూశాను. ఎక్కడ చూశాడంట? చాట్ జీపీటీలో ఏమని వచ్చింది, వాడు కొట్టాడు, కొట్టగానే యూ వాంట్ టు నో అబౌట్ లూకా ప్రాఫిట్ అని వచ్చింది. అందుకని వాడు వచ్చి అడుగుతున్నాడు. అట్లా మీరు రేపు చూడండి. కానీ తోరా అనే మాటకు అర్థం ఏంటంటే, ఏంటిదంటే అర్థం డైరెక్షన్. ఏంటిది నాన్న? చదువులు చదివే పిల్లలు, టీచర్స్ ఇలా చూపిస్తారు కదా. ఒక ఆయన విల్లు పట్టుకొని నిలబడి ఉంటాడు, గురువుగారు ఏం చేస్తాడు? గురి చూపిస్తాడే. దట్ ఎగ్జాక్ట్ మీనింగ్. డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్, సూచించేవాడు, చూపించేవాడు, నడిపించేవాడు, ఎక్కడికి పోవాలో నీ గురి ఏంటో చూపించేవాడు ఎవరన్నమాట? తోరా, ధర్మశాస్త్రం. నీ చేతుల్లో ఉన్న ధర్మశాస్త్రం ఉందే యవన పిల్లలారా, మీరు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, గురి చూపించేది మీ పేరెంట్సే. కానీ రేపొద్దున్న నుంచి మొదలు పెట్టండి, ప్రభువా షో మీ ద డైరెక్షన్ ఆఫ్ మై లైఫ్ అన్నా, షో మీ ద టార్గెట్ ఆఫ్ మై లైఫ్, నా జీవితం యొక్క గురి చూపించు. దేవుని వాక్యం అనేది ధర్మశాస్త్రము యథార్థమైనది, అది నీకు జీవితానికి డైరెక్షన్ ఇచ్చిద్ది. చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం చూడొచ్చు. అది పవిత్రత వైపు నిన్ను నడిపించింది. ఎక్కడికి నడిపించింది బాబు? దేవుని ధర్మశాస్త్రం పవిత్రమైన వాటి దగ్గరికి నడిపించి, ఇట్ షోస్ ద హోలీ థింగ్స్. ధర్మశాస్త్రము పవిత్రం, పవిత్రం, పవిత్రం. నీ శరీరం పవిత్రం, నీ ఇల్లు పవిత్రం,
మీ అమ్మ పవిత్రం, మీ నాన్న పవిత్రం, నీ ఫ్రెండ్ పవిత్రం, నీ టీచర్ పవిత్రం. హోలీ హోలీ హోలీ. నీ డ్రెస్ ఈజ్ హోలీ, యువర్ హోమ్ ఈజ్ హోలీ, యువర్ నైబర్ ఈజ్ హోలీ, యువర్ ప్రాపర్టీ ఈజ్ హోలీ, యువర్ ఆల్ బిలాంగింగ్స్ ఆర్ హోలీ హోలీ. హూ టెల్స్ యూ దిస్? ఎవరు చెప్తారు ఇది? సంబడీ షోయింగ్ టువర్డ్స్ సంథింగ్ అండ్ టెల్స్ us it is all holy, my dear friends. నా కంటికి నచ్చింది ఈ లోకం వేరే వైపు చూపిస్తుంది. ఇక్కడ కూడా డైరెక్షన్ ఉంది కదా. సాతానుడు ఏది పడితే అది చూపిస్తాడు. బూతులు, చెడ్డ మాటలు, అపవిత్రతలు, సిగరెట్లు, గంజాయిలు, అనేకమైనటువంటి దుష్ట సంబంధమైనవి ఈ లోకంలో. అటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, అటు చూడు, ఇవన్నీ ఒకవైపు చూపిస్తుంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, తోరా, దేవుని వాక్యం, యవ్వన బిడ్డలకు, విశ్వాసులకు, సంఘానికి, వ్యక్తిగతంగా హీ షోస్ ద డైరెక్షన్. అటువైపు చూడండి, యోసేపు కనిపిస్తాడు. అటువైపు చూడండి, దావీదు కనిపిస్తాడు. అటువైపు చూడండి, లేవ్యాకాండం కనిపించిద్ది. అటువైపు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం కనిపించిద్ది. అటువైపు చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఆజ్ఞలు కనిపిస్తాయి. అమ్మ నీట్కి జాయిన్ చేస్తున్నాం, ఐఐటికి జాయిన్ చేస్తున్నాం, ఆ తర్వాత కష్టాలు పడి తీసుకుపోతున్నాం. మంచిదే లేండి, మీ పిల్లలకి డైరెక్షన్ చూపించండి. వర్డ్ ఆఫ్ గాడ్. నాకు అనిపిస్తుంది మనం నేచర్ అనే స్కూల్లో నేర్చుకునే దానికంటే దేవుడు వాక్యమై ఉన్నవాడు, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. వాక్యమై ఉన్న ఆయన నేచర్లో ఏం చేస్తాడో వాక్యంలో అదే రాస్తాడు. అన్నా అర్థమైందా నేను చెప్పిన మాట? ఆయన నేచర్లో ఏం చేస్తాడో వాక్యంలో అదే రాశాడు. సో హిజ్ రిటన్ వర్డ్ అండ్ హిజ్ వర్కింగ్ యూనివర్స్. నేచర్లో, సృష్టిలో ఏం పని జరిగిద్దో వాక్యంలో అదే రాశాడు. ఎందుకని అట్లాగా? ఆయన మాటేగా చేసింది. హిజ్ వర్డ్, ఆయన వాక్యమే కలుగు చేసింది ఈ సృష్టిని. అందుకని ఆయన వాక్యం ఏదుందో ఆయన అదే రాస్తాడు. ఈ ఉదయకాల సమయంలో రేపటి నుంచి యవ్వన బిడ్డలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏ టీచర్ దగ్గరికి వెళ్ళాలా? వాక్యం అనే టీచర్ దగ్గరికి వెళ్ళాలా? ఆయన మీకు డైరెక్షన్ చూపిస్తాడు. ఏం డైరెక్షన్ చూపిస్తాడంటే పవిత్రత. అక్కడ చాలా మాటలు ఉన్నాయి. హృదయమును సంతోషపరచును అంటే, హృదయమును సంతోషపరచడం అంటే ఏంటి బాబు? హ్యాపీనెస్, హోలీనెస్ని చూపించిద్ది, హ్యాపీనెస్ని చూపించిద్ది, హార్మనీని చూపించిద్ది, హెవెన్లీ థింగ్స్ని చూపించిద్ది, హై థింగ్స్ని చూపించిద్ది, హెల్దీ థింగ్స్ని చూపించిద్ది. దిస్ తోరా, దిస్ వర్డ్, దేవుని వాక్యము మీ చేతుల్లో, మీ ముందున్నటువంటి దేవుని వాక్యం మిమ్మల్ని ఆల్ హ్యాపీ థింగ్స్కి గైడ్ చేసిద్ది, చూపించిద్ది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. 1 గంట అయిపోయింది. మనకి ధర్మశాస్త్రము, ఆజ్ఞలు, ఉపదేశము అన్నాడు కదా. వీటన్నిటి యొక్క భావం ఏంటంటే పాత ఉపదేశములు అన్నాడు కదా. చూడండి ఆ మాట, ఉపదేశములు 8వ వచనం 19:8. యెహోవా ఉపదేశములు. ఉపదేశము అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? న్యాయ విధులు అంటే ఏంటన్నా? మరి ఇవన్నీ వేర్వేరు మాటలా? కొంచెం వేర్వేరు మాటలు. ఉపదేశము అంటే ధర్మశాస్త్రం అంటేనేమో డైరెక్షన్ చూపించేది, ఉపదేశం అంటేనేమో కొన్ని షార్ట్ సూచనలు ఇస్తాం కదా. కొన్ని షార్ట్ సూచనలు అంటే తక్కువ సమయంలో కొన్ని క్విక్ సూచనలు ఇస్తాం. వెళ్ళేటప్పుడు 40 కంటే స్పీడ్ పెంచొద్దురా, అదొక సూచన. కానీ ఎందుకు పెంచొద్దో అన్నా, ఎందుకు పెంచొద్దో? పలానా టైంలో, పలానా దగ్గర, పలానా వాడు 80 కిలోమీటర్లు, 120 కిలోమీటర్ల స్పీడ్లో పోతా హైవే మీద చచ్చిపోయాడు, హెల్మెట్ లేదు. ఆ సంఘటనను అంతా వివరించి చెప్పి నువ్వు ఇప్పుడు 40 కిలోమీటర్ల మీద పోబాక, ఎక్కువ స్పీడ్ పోబాకరా అని చెప్పామనుకోండి, ఇది ఉపదేశం. ఉపదేశం అంటే డైలేటివ్గా, విస్తారంగా, అంత వివరించి బాగా చెప్పటాన్ని ఏమంటారంటే ఉపదేశం అంటారనమాట. ఓకే, దేవుని వాక్యంలో ఉపదేశాలు కూడా ఉన్నాయి. సణిగితే ఏమైద్ది, ఎదురు తిరిగితే ఏమైద్ది, అమ్మ నాన్న మాట వినకపోతే ఏమైద్ది,
చదవకపోతే ఏమైద్ది, దుష్టుల ఆలోచన ప్రకారం నడిస్తే ఏమైద్ది. డైలేటివ్ పిక్చర్స్ ఉన్నాయి. డైలేటివ్ పిక్చర్స్ అంటే మంచి వివరణాత్మకంగా ఉన్న పిక్చర్స్ ఉన్నాయి. మాట వింటే ఏమైద్ది, లోబడితే ఏమైద్ది, పవిత్రంగా ఉంటే ఏమైద్ది, దేవునికి లోబడితే ఆయన్ని నమ్ముకుంటే ఏమైంది, అన్ని వివరంగా చెప్పాడు. కాబట్టి ఆయన ఉపదేశాలు, ఆయన ధర్మశాస్త్రం, ఆయన న్యాయ విధులు అంటే ఏంటి? జడ్జి గారు చెప్తాడనమాట, చట్టం ఇంటే మేలు, వినకపోతే నాశనం, జైల్లో పడతావు. అవి కూడా ఉన్నాయి. ఆఖరిగా అన్నాడు, నీ లోపల ధర్మశాస్త్రం ఉంది. 19వ కీర్తనలో ఏమన్నాడమ్మా? నా హృదయ తలంపులు, నా నోటి మాటలు నీకు ఇంపైనవిగా ఉండునుగాక. ఇది ఎక్కడ టీచరు? ఈ టీచింగ్స్, మన చుట్టూ ఉండే టీచింగ్స్, మన ముందున్న టీచింగ్స్ మన లోపల పనిచేస్తాయి. లోపల ఒక టీచర్ ఉంటాడు. ఆ టీచర్ మాట వింటే మనం ఏమవుతాం? దేవునికి ఇష్టలంగా తయారు చేయబడతాం. మంచిది. నేను ఒక చిన్న రైటప్ చదవాలనుకున్నాను, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ ద టైం టు రీడ్ ఇట్, ఎందుకంటే చాలా ఎక్కువ టైం గడిచిపోయిద్ది. మరొక సందర్భంలో, ప్రభు చిత్తమైతే ఇంకొక సందర్భంలో నేను చెప్తాను. దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క టీచింగ్స్లో, ప్రభువు నేర్పించే విధానాల్లో ఎదగగలుగునట్లుగా మన పిల్లల్ని ఆయన లోపల ఆయన టీచింగ్స్ మనలో పనిచేస్తే అవి ఎంతో మేలు, ట్రాన్స్ఫర్మేషన్ని, దీవెనకరమైన మార్పుల్ని తీసుకొస్తాయి. ఆలోచనలు మారుస్తాయి, జ్ఞానం వచ్చిద్ది, నోటి మాటలు మారుతాయి, హృదయ తలంపులు మారుతాయి. యోగ్యులంగా, పవిత్రులంగా, సొలొమోనులాగా, దావీదులాగా, రూతులాగా, సౌలులాగా, భక్తుడైనటువంటి పౌలుగా మార్చబడ్డాడు. పౌలు భక్తుల్లాగా ఎందరో శ్రేష్టమైన, ఉన్నతమైన వ్యక్తుల్లాగా దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో పనిచేయటం వలన మార్చబడిన అనుభవాలకి మనం వెళ్తాం. అలాంటి దివ్యమైన అనుభవాలు మన బిడ్డలకి ప్రభు అనుగ్రహించునుగాక.